నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం. బైక్లపై ఎమ్మెల్యే గారి తాలూకా నెంబర్ ప్లేట్లు అలా రాసుకోవద్దని పవన్ కళ్యాణ్ హితవు. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిశాక మా యాక్షన్ మొదలు పెడతాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు. అంతరిక్షానికి వెళ్లే ముందు మోదీ మణిపూర్ వెళ్లాలి. ఎక్స్ వేదికగా జైరాం రమేష్ విమర్శలు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం. పెరిగిపోతున్న సైబర్ నేరాలు. అవగాహన కోసం జూనియర్ ఎన్టీఆర్ వీడియో. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ బాన్సురి స్వరాజ్కు హోం మంత్రిత్వ శాఖ కీలకమైన బాధ్యతలను అప్పగించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్ను నియమించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను హోం మంత్రిత్వ శాఖ జూలై 3న విడుదల చేసింది. ఆ తర్వాత బుధవారం నాడు ఎన్డీఎంసీ సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. బాన్సురి స్వరాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో తన పోస్ట్ ని కూడా పంచుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యే గారి తాలూకా అని నెంబర్ ప్లేట్లపై రాసుకోవడంపై ఆయన స్పందించారు. దయచేసి ఎవరు నెంబర్ ప్లేట్లపై అలా రాసుకోవద్దని సూచించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి చెడ్డ పేరు తీసుకురాకండి అని కోరారు. వాహనానికి ఒరిజినల్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని తెలిపారు. అప్పుడు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబితే వారు నన్ను తిడతారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ చట్టాలు పాటించాలని ఆయన హితవు పలికారు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకుండా కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి. అప్పుడప్పుడు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం. మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ మొదలు పెడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వైఫల్యాలు, నేతల తీరుపై చర్చించారు. అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వైఎస్ జగన్ సమీక్ష మొదలు పెట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత తమ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. మొన్న వచ్చినటువంటి ఫలితాలు, దానికి గల కారణాలు, జరిగినటువంటి పొరపాట్లు ఏంటి అనేటువంటివి కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది. దానికి సంబంధించి కూడా పెద్దలు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా వారిని ఎప్పటికప్పుడు వారిని కలుస్తూ ఉంది. వారి అభిప్రాయాలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ రావడం, ఈరోజు నెల్లూరు పర్యటనకి వారు వెళ్ళడం, మా పార్టీ మాజీ శాసనసభ్యుల్ని వారిని కలవడానికి వెళ్తా ఉన్నారు. అలాగే వచ్చే వారం నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని, విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దాన్ని కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రజలు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మన్ననలు సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్ గా దాన్ని
అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం. వారి అభిప్రాయాలు సరే కొంతమంది బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటది. దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు. సో ఇవన్నీ కూడా సహజంగా కామన్ గా ఉండేటువంటి పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, 2019 ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో 199% అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్ గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటది. సరే వారు ఏం కోరుకున్నారు, దేనివల్ల ఇబ్బందులు వచ్చాయి అనేటువంటిది అది మా సమీక్షల్లో మా నాయకులు, కార్యకర్తల తాలూకు అభిప్రాయాల్లో దాని మీద మరింత స్పష్టత వస్తుంది. కాబట్టి మళ్ళీ అటువంటివి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా మా నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ రేపు 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, అందులో మరి ముఖ్యంగా 75వ జయంతి కాబట్టి డెఫినెట్ గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం. అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు సుబ్బారెడ్డి గారు కానీ, మిగిలినటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ వాటిని విజయవంతం అయ్యేటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తితో ఆయన ఈ వీడియో చేశారు. సైబర్ నేరస్తుల బారిన పడినప్పుడు అధైర్యపడకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దని ఈ వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ యువతను హెచ్చరించారు. ఆన్లైన్లో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యా యత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు హరీష్ రావు ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమన్నారు. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్షానికి వెళతారని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రస్తావించారు. అంతరిక్షానికి వెళ్లే ముందు మన ప్రధాని మణిపూర్ వెళ్లాలని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. 2025లో చేపట్టే గగన్యాన్ మిషన్ ను ప్రస్తావిస్తూ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ జైరాం రమేష్ ప్రధాని మోదీపై సోషల్ మీడియా పోస్టులో విమర్శలు గుప్పించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.